చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చంద్రబాబుకు ఎప్పటికీ అలవాటు లేదని మండిపడ్డారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సూపర్ 6 సక్సెస్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా బాండ్లు సంతకాలు చేసి ప్రతి ఇంటికి కూడా బాండ్లు పంచడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు బాండ్లు ఇస్తున్నాము, ఈ హామీ అమలు చేసే పూచి మాది అని చెప్పి సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చారు. వాళ్ళ ఎన్నికలు అయిపోయినాక 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఆడబిడ్డ నిధి ఎక్కడా అంటే యూసే లేదు. ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు, 2 ఏళ్లకు 36,000 రూపాయలు ఇవ్వాలి. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఉన్న ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ₹1 ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. అదేవిధంగా 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్లు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఆ మాదిరి 50 ఏళ్లకే మీరు పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదు. నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 2 ఏళ్లకు 72,000 ఇవ్వాలి. ఇప్పటి వరకు ఒక్క నిరుద్యోగికి, ఒక్క యువకుడికి ₹1 ఇచ్చిన దాఖలాలు పోలేదు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు, కానీ బాబు వచ్చినాక కాలేజీల్లో ఉండే సర్టిఫికేట్లు కూడా ఇప్పించుకోలేని పరిస్థితిలోకి రాష్ట్రంలోని యువత పోయింది. అన్నదాత సుఖీభవ అని చెప్పారు. సంవత్సరానికి 20,000 కేంద్రంతో సంబంధం లేకుండా సంవత్సరానికి 20,000 ఇస్తాము, 2 ఏళ్లకు 40,000 రావాలా. ఇప్పటికి 12,000 మాత్రమే వచ్చింది. పంటల బీమాలు రావడంలా, ఇన్పుట్ సబ్సిడీలు రావడంలా, సరిగ్గా ఇత్తనాలు ఇవ్వడంలా, సరిగ్గా ఎరువులు ఇవ్వడంలా, ఎరువుల ధరలు అమాంతం పెంచేసినారు.